హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసాదేవి మనశ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. పేరు విజయ గారండి. వయసు 45 సంవత్సరాలు. చదువు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నారు. సో ఉండేది వచ్చేసి విజయనగరంలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో. సో విశ్వ బ్రాహ్మణ కులం అండి. రెండో పెళ్లి సంబంధం. పిల్లలు లేరండి. అమ్మాయికి రెండో సంబంధం వరుడు మాత్రమే కావాలి, జాబ్ చేసే వరుడు మాత్రమే కావాలని కోరుకుంటుంది. హైట్ వచ్చేసి 5.5, అమ్మాయికి 5.5 కాబట్టి హైట్ 5.6, 5.7 నుండి స్టార్ట్ అయ్యి మినిమం ఇంటర్ డిగ్రీ చదువుకొని ఉండాలి. వయసు వచ్చేసి 45 నుంచి 56 వరకు ఉన్నా కూడా ఈ అమ్మాయి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి బాధ్యతలు లేవు. ఇల్లరికం సంబంధం కావాలని కోరుకుంటుంది. చాలామంది విజయనగరం, విశాఖపట్నం నుండి కొన్ని సంబంధాలు కావాలని అడుగుతున్నారండి. ఇల్లరికం సంబంధం. సో క్యాస్ట్ ఫీలింగ్ లేని వారికి మాత్రం ఇది, వారికైతే ఇది ఎక్సలెంట్ సంబంధం అండి. వీళ్ళ కులం వచ్చేసి బలిజ అండి. బీసీ ఓసీలో ఎవరున్నా చేసుకుంటుంది. అమ్మాయికి కుల పట్టింపులు ఏమీ లేవు. సో ఇల్లరికం వెళ్ళాలి. మీకు కూడా ఎటువంటి బాధ్యతలు లేకుంటేనే ఇల్లరికం వెళ్ళండి. అంతేగాని భార్యని ఇంట్లో పెట్టి భార్య చనిపోయింది, విడాకులు అయిపోయింది, రాదు, మేము వెళ్తాము, నాది పూచి, నాది బాధ్యత, నేను వెళ్ళి అక్కడే ఉంటా, నేను అది చేస్తాను ఇది చేస్తాను అనకండి. మా సమయం చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, ఎవరికైనా లీగల్గా డివోర్స్ అయి ఉండాలి. సో అప్పటి కాలంలో పెద్ద మనుషులలో విడాకులు తీసుకున్నారు కాబట్టి ఆ పత్రమైన ఉండాలి, క్లియరెన్స్ ఉండాలి, కంపల్సరీగా రెండో సంబంధం అయి ఉండాలి, లేదా విడో అయి ఉండాలి, లేదా పిల్లలు లేకున్నా, పిల్లలుండి కూడా పిల్లల పర్మిషన్తో వెళ్ళేవారైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. సో ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కోమలి గారు. వయసు వచ్చేసి 40 సంవత్సరాలు. ఎత్తు వచ్చేసి 5.5. చదువు డిగ్రీ వరకు చదువుకున్నారండి. ఉండేది కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. కులం వచ్చేసి తెలగ కాపులు. వయసు పట్టింపులు అయితే ఏమీ లేవండి. అమ్మాయికి 40 సంవత్సరాలు కాబట్టి 45 నుంచి 55 సంవత్సరాల వారు ఉన్న ఈ అమ్మాయి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆస్తిపాస్తులు కూడా కొంచెం బాగానే ఉన్నాయండి. ఆస్తిపాస్తులు చూసుకునే తెలివితేటలు గల అబ్బాయి అయి ఉండాలి, కాస్త చదువుకొని ఉండాలి. సో అతను పిల్లరికం వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్నవారైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది కోమలి గారికి. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అండ్ మీకు కూడా ఎటువంటి బరువు బాధ్యతలు లేకపోతే, మీది ఫస్ట్ కానీ సెకండ్ మీకు డైవర్స్ అయినా అయి ఉండాలి, లేదా సెకండ్ మ్యారేజ్ అయినా అయి ఉండాలి, లేదా కొంతమంది లేట్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళైనా పర్వాలేదు. కొంతమంది విడాకులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళైనా పర్వాలేదు. అమెరికా వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి లేట్ మ్యారేజ్ అయి ఉంటుంది. సో అటువంటి వారైతే కోమలి గారికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. అండ్ కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకున్న వారైతే బాగుంటుందని తన ఉద్దేశం. సో ఇల్లరికం సంబంధాలే కోరుకుంటున్నారు. మినిమం హైట్ 5.6 నుండి స్టార్ట్ అవ్వాలి. అమ్మాయి హైట్ 5.5. సో ఇల్లరికం వరుడే కావాలని కోరుకుంటున్నారండి. సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందాం.